టాటా పంచ్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఈ మధ్య కాలంలో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ లేదా ఎస్యూవీ స్టైల్‌లో ఉన్న డిజైన్‌లో ఉన్న కార్ల సేల్స్ పెరిగింది. ఎందుకంటే మన రోడ్ కండిషన్స్ బాలేవు గాబట్టి స్పీడ్ బ్రేకర్సు ఎక్కడ పడినా ఉంటాయి. కాబట్టి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కదా! అందుకనేసి అవి కొనాల్సొస్తుంది. ఓకే. నన్నడిగితే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే డ్రైవింగ్ చేయడానికి బావుండదు. సేఫ్టీ కూడా కాదు. ఓకే. కానీ మనం ఏం చేయలేం. రోడ్స్ బాలేవు గాబట్టి కొనాల్సొస్తుంది. సో, ఇప్పుడు టాటా పంచ్‌లో అడ్వాంటేజెస్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, చూడ్డానికి మాత్రం చాలా బావుంది. నాకు గూడా చాలా నచ్చుతుందిది చూసేదానికి. మంచిగా డిజైన్ చేశారు. సింపుల్ డిజైను. చాలా బావుంది. క్లాసిక్‌గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాతైనా చూడ్డానికి బావుంటుందిది. సో, లుక్స్ ఫస్ట్ పాయింటు. నెక్స్టు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బావుంది. నెక్స్ట్ విజిబిలిటీ చాలా బావుంది. మీరు లోపల కూర్చున్నప్పుడు కమాండింగ్ పొజిషన్‌లో కూర్చున్నట్లుంటుంది. ఏదో పెద్ద ఎస్యూలో కూర్చున్నట్టుంటది. సో, బోనెట్ కనిపిస్తుంది. మీకు ఓవరాల్‌గా మొత్తం విజిబిలిటీ చాలా బావుంటుంది. ట్రాఫిక్‌నంతా చూడొచ్చనమాట. సో, తద్వారా ఏమవుతుందంటే డ్రైవింగ్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఒస్తది. బాగా కనిపిస్తుంది కదా! మనకి ఎంత దూరంలో వెహికల్ ఉంది, మనుషులున్నారని. ఈజీగా డ్రైవ్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంకేంటంటే సస్పెన్షన్ బావుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. డ్రైవింగ్ చేయడానికి చాలా బావుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంది. డ్రైవింగ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఇది. సేఫ్టీ కూడా 5 స్టార్ ఉందనమాట. సో, 5 స్టార్ రేటింగ్ ఉంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. మీకు బండి ఫాస్ట్‌గెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గా అనిపిస్తుంది. ప్లాంటెడ్‌గా ఉంటుంది. సో, ఇట్స్ వెరీ గుడ్. సో, కాబట్టే జనాలు దీన్ని ఇంత బాగా కొంటున్నారు. చూడడం ఒకటే బావుంటే కాదు, తోలడానికి బావుంది. సేఫ్టీ ఉంది. సాలిడ్‌గా ఉంది. మీరు స్పీడ్‌గా ఎళ్ళినప్పుడు కూడా ప్లాంటెడ్‌గా ఉంటుంది. ఏదో బౌన్స్ అయినట్టు, బంపీగా ఉండడం అలాగేమి ఉండదనమాట. సో, ఇంజిన్ గూడా ఓకే. 1.2 లీటర్ ఉంది. 3 సిలిండర్స్ పెట్రోల్ ఉంది. మీకు ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలంటే మీకు సీఎన్‌జీ గూడా ఉందనమాట. మీకు సీఎన్‌జీ కొంటే బూట్ స్పేస్ పోతుందేమో అనే భయం లేకుండా వాళ్ళు 2 సిలిండర్స్ ఇచ్చారు. ట్విన్ సిలిండర్స్. కాబట్టి మీకు బూట్ స్పేస్ అంతా కంప్లీట్‌గా సిలిండర్‌కి పోదనమాట. ఇంకా మీకు గ్యాప్ ఉంటుంది. ప్లేస్ ఉంటుంది. మీరు మీ లగేజ్ ఏమన్నా పెట్టుకోవడానికి. సో, దీస్ ఆర్ ది ప్లస్ పాయింట్స్. సేఫ్టీ 5 స్టార్ ఉంది. ఓకే. హ్యాండ్లింగ్ బావుంది. సస్పెన్షన్, స్టీరింగు సీటింగ్ కంఫర్ట్ చాలా బావుంది. లుక్స్ అయితే ప్లస్ పాయింట్ దీనికి. చాలా బావుంది. చాలా ముద్దుగా ఉంటుంది. చాలా బావుంటదనమాట. ఏ యాంగిల్‌లో అయినా సైడ్ నుంచయినా బావుంది. ముందర నుంచయినా బావుంది. లోపల కూర్చున్నా గాని చూసేదానికి వ్యూ అంతా చాలా బాగా నీట్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టే ఇది చాలా ఫేవరెట్ కార్ అయింది చాలామందికి. ఫస్ట్ టైమ్ కొనే వాళ్ళకైనా గాని, లేదా ఇంతకుముందు వేరే చిన్న కార్లు వాడే వాళ్ళకైనా అప్‌గ్రేడ్ కోసం దీనికెళ్తున్నారనమాట. సో, దీనిలాగా వేరే బ్రాండ్స్ వాళ్ళు చూసి నేర్చుకుంటే బావుంటుంది. దిస్ ఈస్ ఎ నైస్ స్పాట్ అనమాట ఇది. ఆ ప్రైస్ రేంజ్‌లో చాలా బావుందది. ఆ షేప్‌లో తెద్దామని వేరే వాళ్ళు తెచ్చారు గానీ, వాళ్ళకంత వర్కౌట్ కాలేదు. సో, మీ రిక్వైర్మెంట్ ఇదైతే సేఫ్టీ ఉండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, యూ నో హ్యాండ్లింగ్ బావుండాలి, సస్పెన్షన్ బావుండాలి, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుండాలి అంటే యూ కెన్ చూజ్ దిస్.